శ్రీ జి కృష్ణ గారి అప్పుడు ఇప్పుడు 15వ భాగం 27-26 కనుమరుగైన మనోజ్ఞ దృశ్య. బెదవాడ కొందరికి బాగుండదు, కొందరికి బెదవాడే బాగుండదు. నాకు మాత్రం నేను ఉండదగిన చోటు బాగుండు. కాకపోతే నేను చిన్నప్పుడు ఉన్న చోటు సికింద్రాబాద్, అది నాకు రేపల్లె. ఏదేమైనా ఆంధ్రప్రదేశ్లో జనాల అందుబాటులో సరదాగా ఒక రోజు కాలక్షేపం చేసి రావటానికి అనువైన చోట్లు లేవు. అటువంటివి ఉండాలనే ఊహ కోస్తాలో కానీ, రాయలసీమలో కానీ, తెలంగాణలో కానీ, బ్రాహ్మణ అబ్రాహ్మణ జాతులలో కానీ, రెడ్డి కమ్మ జాతులలో కానీ, విద్యావంతులలో కానీ, అవిద్యావంతులలో కానీ లేదు. ఆంధ్రుల తిక్కలు చక్కనివి కావు. ఒక పర్యాయం ఒక సాయంత్రం కృష్ణా బరేజ్ దాటి సీతానగరం వైపు ఒక చోటు ఒక స్నేహితుడితో కబుర్లు చెప్పుకుంటూ ఏటిగాలి పీలుస్తూ కూర్చొని వెలుగులోంచి చీకట్లు ప్రసరిస్తాను. ఒక విదేశీ అబ్బాయి అటే వచ్చి హడావిడిగా, ఏమిటి ఎవరో వెన్నాడుతారు. వెన్నాడే వాళ్ళు మమ్మల్ని చూసి మమ్మల్ని గట్టి మనుషులు అనుకున్నారు ఏమో, పారిపోయి మేము కూడా ఇళ్లకు మళ్ళసాగి. మాతో 2 విదేశీయులు, వాళ్ళు హిప్పీలట. వాళ్లకు ఒక ఉపన్యాసం ఇచ్చి, మా పవిత్ర భారతదేశంలోనూ హిప్పీలు ఉండేవాళ్ళు, మీలాంటి వాళ్ళు కాదు. మా హిప్పీలు దివ్యులు, మా హిప్పీలు ఆదిదైవం సాక్షాత్తు శివుడు. దిక్కులే దుస్తులుగా కలిగిన ఉలుకులలో తిరిగేవాడు, అంటే శ్మశానం. క్షౌరం చేసుకోనివాడు, స్నానం అంటూ లేడు. మేఘుడు మీద పడితే అది మేఘుని ఇష్టం. మరొక హిప్పీ ఒక ఋషి, అతడి పేరు శుకుడు. అతడు దిగంబరుడే. ఆ రోజుల్లో వాడు దుస్తులపైన ఖర్చు పెట్టేవాళ్ళు కాదు. శుకుడంటే నాకు ఇష్టం, అందువల్ల మా అబ్బాయికి అదే పేరు పెట్టా. రాజేష్ కానీ వాళ్ళ అబ్బాయి ఢిల్లీలో ఉంటాడు. ఇక్కడ బెదవాడ కృష్ణా జిల్లా రచయితల సభలకు చాలాసార్లు వచ్చాడు. ఒక పత్రిక నడిపాడు, అందులో నాకు కూడా నేను వ్యాసాలు రాస్తే పడ్డాయి కొన్ని. ఆయన జి కృష్ణ గారు అబ్బాయి, గండ్ర అనుకుంటా ఇంటి పేరు. అట్లా ఒక చోట నేను ఉపన్యాసం, అలాగే ఆయనకి ఇక్కడ మధునాపురంలో ఆయన బంధువులు ఉన్నారని చెప్పాడు మాటల సందర్భం. అలాగే ఒక చోట నేను ఉపన్యాసం దంచి వాళ్ళను హడలగొట్టి అంత బాగా మాట్లాడేని అని నేను హడలిపోయాను. అందువల్ల నాకు చోటు బాగుంది, మీకు బాగుండకు. పైగా ఉపన్యాసం దంచే అవకాశం ఉండాలిగా. నాకు కూడా ఎల్లప్పుడూ బాగుండటానికి బెదవాడ ప్రాంతానికి ప్రభుత్వ సమాచార శాఖ ఉపసంపాదకుడు బండారు పర్వతాలరావు స్నేహశీలి. ప్రభుత్వానికి మనసా వాచా కర్మణ స్నేహశీలి. అది అతని ఉద్యోగ ధర్మం కూడా. ఇన్ని కాలువలు, 2 నదులు ఇంత కలిపి ఈ కృష్ణా గోదావరి ప్రాంతంలో ఇంత ఉండి కూడా సరదాగా ఆట విడుపు వినోదం కలిగించే చోటంటూ లేదు. తమిళనాడులో 50,000 ఎకరాలకు వనరుగా కట్టిన సాత్తనూరు డ్యామ్ వద్ద హాయిగా గడిపి రావచ్చు. నేను మెడ్రాస్ ఎప్పుడెక్కడికి వెళ్ళినా మా అక్కయ్య గారింటికి అక్కడి నుంచి ఒకరోజు వారం కనుక అక్కడ ఉంటే ఒకరోజు తప్పనిసరిగా సిటీ బస్సు 257 ఏదో ఉంది, అంజికరైలో ఆగుతుంది. అది ఎక్కి సరాసరి తిరువణ్ణామలై వెళ్ళి దైవ దర్శనం చేసి అక్కడి నుంచి 5-6 కిలోమీటర్లో ఉండేటువంటి రమణాశ్రమాన్ని జట్కా మీద వెళ్ళి అక్కడ వాడు భోజనం టిఫిన్ అన్నీ పెడతారు. అని తిని అక్కడే కాసేపు అటు ఇటు తిరిగి విశ్రమించి సాయంకాలం అక్కడి నుంచి మళ్ళా బస్సు జట్కాను వేసి తీసుకొని సాతనూరు డ్యామ్కి వెళ్ళి అక్కడ కూర్చొని సాయంకాలం దాకా మళ్ళా బ్యాక్ టు షెనాయి నగర్. మెడ్రాస్లో షెనాయి నగర్ రావడం చాలా కాలం నేను చేసిన ఒక మంచి పని అనుకుంటాను. ఆ సాతనూరు డ్యాములో మన పాత సినిమాలన్నీ అక్కడే తీశారు. కావేరీకి ఆనకట్ట కట్టి
బృందావన్ గార్డెన్స్ ఏర్పడటానికి ముందు అనుకోండి. అలాగే ఆ కావేరీ పైన కృష్ణరాజ సాగర డ్యామ్ చూసారా? ఏం లాభం? మనకు వినోదం లేదు, వికాసం వగైరా ఉపన్యాసాన్ని ఇచ్చానే. పర్వతాలరావు నన్ను నాగార్జున సాగర్ తీసుకెళ్ళి అక్కడ నాగార్జున సాగరం నిర్మాణంతో పాటు అప్పటి చీఫ్ ఇంజనీర్ జాఫర్ ఆలీ కట్టిన గెస్ట్ హౌస్ మనలో మళ్ళీ ఈ విధమైన సౌకర్యాన్ని ఏ మంత్రి ఏ ఇంజనీరు తలపెట్టారు. పర్యాటక శాఖ వాళ్ళు ఈ మధ్య కాలంలో హోటల్ లాంటి ఒక గెస్ట్ హౌస్ కట్టి దీనిలో ఒకరిద్దరు మంచివాళ్ళు ఉన్నట్టు నాకు అనుభవంలో ప్రభుత్వ ఉద్యోగులలో మంచివాళ్ళు ఉండటం అరుదు కదా. నాకు నాగార్జున సాగరంతో ఆది నుంచి ఏదో అనుబంధం ఉందిలే. కాబట్టి ఆ గెస్ట్ హౌస్లో గెస్ట్ హౌస్లో శీతలీకరణ యంత్రాలు మధ్య మధ్య మంటలు వచ్చి భయంకరంగా ఉన్నాయి. నాగార్జున కొండకు పడవలో వెళ్ళి అదే పడవలో తిరిగి రావు. అంటే ప్రదర్శనశాలను గబగబా అంటే ప్రదర్శనశాలలో దేన్ని సరిగా అర్థం చేసుకొని పక్క వాళ్ళతో చర్చించి తెలుసుకునే అవకాశం ఉండదు. గైడు లేడు. నేను గైడు లాంటి వాడినే అయినా నా తెలివి నాకే ఉపకరించాల. కేంద్ర పురాతత్వ శాఖ వాళ్ళు ఏదో పుస్తకం వేసి దాన్ని పూర్తిగా కాకపోయినా కొంతవరకై రద్దీ కాగితాల వాళ్లకు అమ్మటం ప్రశస్తం. దాన్ని వ్రాసిన వాళ్ళు ఉద్యోగులే కానీ విద్యావంతులు కాదు. వీటన్నిటినీ మంత్రులు ఎందుకు చూడరు? పోనీ ఉన్నతోద్యోగులు ఎందువల్ల చూడరు? నాగార్జున కొండపైన రాత్రి గడిపే వీలు ఉన్నట్టు నాకు ఎక్కడ కనపడదు. కొండను విద్యావంతుని కొరగాకుండా విద్య లేని వాడికి ఏమీ చెప్పకుండా ఉండేట్టు తీర్చిదిద్ది. మర్నాడు నాగార్జున సాగర్ నుంచి తెలుగు ప్రయాణం. అక్కడి గెస్ట్ హౌస్లో అటెండర్ భలే అధిక. మేము గెస్ట్ హౌస్ నుంచి ఏమైనా దొంగిలించుకుపోతున్నామేమో అని మా సంచులు సోదా చేసి పర్వతాలరావు పొట్టాడి బాపదుగా నేను కలలోనైనా పొట్టాడి పట్టుదల కలవాడిని అనుకుంటా. ప్రభుత్వం ఏది చేసినా బాగుంటుందని నా మతం కాదనుకోండి. అయినా ప్రభుత్వం ఏది బాగా చెయ్యలేదు. మన రాజకీయ వ్యవస్థ దేన్ని బాగుండనివ్వదు. మనం ఏమి అన్నప్పటికీ వాళ్లకు బాధాకరం. దేవుడు రూపొందించిన మనోజ్ఞ క్షేత్రాలున్నాయి. రాజకీయాలు అటువంటి క్షేత్రాలను కూడా చెడగొడుతూ ఏమిటో నా చిన్న జీవితంలో పెద్ద అనుభవాలు చాలా. సరిగ్గా సంవత్సరం ఏదో చెప్పలేను కానీ 1950 ప్రాంతం అయ్యుంటుంది. కళా వెంకట్రావు గారితో వెళ్తాను. ఇప్పుడు ఒక కళా వెంకట్రావు ఉన్నట్టు అతడు కుదురుడు కూడా పేరుకొని గుంజుకుంటున్నాడు. ఇప్పటి కళా వెంకట్రావులో కళ ఇంటి అప్పటి కళా వెంకట్రావుతో కళ పేరు ఒక విషయం. కైకలూరు దాట ఒక కాలువలో నీటిని ఒక మొగుడు ఒక ఆడది ఒక తిరుగుడు యంత్రంతో తోడుతున్న కారు ఆపించా. వెంకట్రావు గారు సరదా మనిషి. నీళ్లు తోడే వాళ్ళ పాడే పాట వినటానికి నేను కారు ఆపించానని తెలుసుకోగలిగా. సాధారణంగా మంత్రులు అలా కారు ఆపనీయ, కానీ ఆ మనిషివే. ఎల్లికల్ల వాళ్ళ సెన్నాదీరో అది 7 వాడల పైన ఉంటాదిరో. అది 7 వాడల పైన జన్నా పంట రాక ఉండాదిరో. అది కవన్నా కంకి గుంజి తిన్నాదిరో అని కొన్ని బూతులతో ఆ పాట రసవద్ద. ఎరికల వాళ్ళ బడులు. ఎరికల వాళ్ళు అంటే సరి మేము ఎరికిన వాళ్ళు అనే జ్ఞానులు కదా. ఆదిభట్ట నారాయణ దాసు గారి వ్రాతలు చదివితే తెలుస్తుంది. అట్లా బూతుల సంగతి అచ్చ తెలుగు సంగతి మాట్లాడుకుంటూ ఆ పాటే పాడుకుంటూ చాలా ముందుకు సాగి ఒక గేదె పైన ఒక గోడ కొంగ స్వారీ చేయటం. మా దగ్గర కెమెరా లేదు. మంత్రి గారి కెమెరా కూడా లేదంటే విలేకరి కెమెరా లేదని రెట్టించుకున్నా. ఎటు చూసినా గూడ కొంగలు చిన్న పెద్ద అనేక. కొన్ని చేలల్లో వాలి ఉన్నాయి. కానీ నేటి మంత్రులకు వలె స్వయం రక్షణ ఏర్పాట్లు తెలియవు. ఎవడైనా రాయి విసురుతున్నా కర్ర గిరాటేస్తున్నా చూస్తూ ఊరుపడు.
తత్ఫలితంగా చాలా గోడ కొంగ అలవోకగా మనుష్యుల జఠర కోశాల్లోకి నిష్క్రమిస్తాయి, అంటే చంపేస్తుంటారు. 1950 ప్రాంతానికి కొల్లేరు దాదాపు సురక్షితంగానే కొల్లేటి జనంలో చాలామంది గోడ కొంగలు చంపుకుని తినేవాళ్ళు కాదు. ఏ కొద్ది మందో చంపి తిన్న గోడ కొంగలు వాళ్ళను క్షమించి ప్రతి ఏడాది వచ్చి కానీ మళ్ళీ సైబీరియాకు వెళ్ళిపోతాయి. ఒక్కొక్క గోడ కొంగ ఒక ఏపుగా ఎదిగిన గేదె దూడంతా ఉంటుంది. సముద్రపు తీర్పు ఉప్పు కయ్యలలో చేపలు, రొయ్యలు వగైరా బాగా ఎదుగుతాయి. వాటిని తెచ్చి గోడ కొంగలు తమ సంతానాన్ని మేపే. ప్రతి చెట్టు మీద గోడ కొంగల నివాసం. కానీ ఆధునిక సేద్య వ్యవస్థలో రసాయనిక ఎరువుల ప్రధానమై నీరు కలుషితమై చేపలు, రొయ్యలు పుట్టవు, పెరగవు. గోడ కొంగలు కొల్లేరు ప్రాంతంలోకి వచ్చి బిడ్డని ఎలా పోషించుకుంటాయి? గోడ కొంగలకు మనుషుల కంటే ఎక్కువ మెరుగుగా బతుకుల పద్ధతులు తెలుసు రావటం మానేశాయి. నెల్లూరు జిల్లాలో నేల పట్టు వద్దకు కొద్దిగా వస్తుంది. వాటికి అక్కడ యానాదులు కాపలు. గోడ కొంగల రెట్టల వలన నీటిలో భాస్వరం వగైరా పోషకాలు కలిసి పంటలకు ఎంతో పనికి వస్తాయి. దక్షిణ అమెరికాలో గోడ కొంగలు, అడవి బాతులు, ఫ్లెమింగోలు వగైరాలు మైళ్ళకు మైళ్ళు చెట్లపై నివాసాలు ఏర్పాటు చేసుకొని టన్నులకు టన్నులు రెట్టలు ఎరువు ఇస్తారు. అక్కడి జనం ఆ రెట్టల వ్యాపారం వల్ల కోటీశ్వర్లు అవుతున్నారు. మనం మాత్రం వాటిని వెళ్ళగొడుతాం. 1970 ప్రాంతంలో పశ్చిమ గోదావరి కలెక్టర్ జి కుమారస్వామి రెడ్డి అనుకోండి. నా వలనే అతడు జీకే జ్ఞాపకం ఉన్నంత వరకు ఆయనకు మా రామిరెడ్డి గారి అబ్బాయి కలెక్టర్ గారిని అబ్బాయి అనవచ్చా? కొల్లేరు గోడ కొంగలను ఎవరూ హింసించరాదని, అవి బాగా వచ్చేటట్టు జాగ్రత్త పడాలని, వాటిని చూసి ఆనందించాలని ఒక ప్రకటన చేశారు. దేనికి చేసినట్టు? అవి అప్పటికే రావటం మానేశాయి. మనోజ్ఞ దృశ్యం కనుమరుగైపోయి. 4/1/1995లో రాసిన వ్యాసం. జగదాంబ అభినయం భారతీయ నాగరికతలో దాదాపు 2000 ఏళ్లలో ఈ మధ్య వచ్చిపడిన గొప్ప మార్పు ఏమంటే, ప్రతిభకు ప్రత్యేకత ఏమీ లేకుండా అధికార రోగపూరిత బధిరాంధకులను ప్రతిఫల రాజపోషకులను చేయటం పొసగేదిక. పోనీలండి, మనలాంటి సాదా జనమే ప్రతిభను గుర్తించగలుగుతున్న. మధ్య మధ్య ఎప్పుడో దాష్టీకం చెయ్యగలవాడు వచ్చి పడతా. ఏం చెయ్యగలం? నా భావాలు అలా ఉంటాయి. నేను నన్ను విడిచి పారిపోలేను కాబట్టి నా ఆలోచనలకే, నా అభిరుచులకే పరిమితం అవుతా. నేను చాలా పర్యాయాలు మొవ్వ, కూచిపూడి గ్రామాలకు వెళ్ళి అక్కడ నాట్యాలు, అభినయాలు చూసి ఒకప్పుడు ఆంధ్రపత్రికలో, తర్వాత ఇండియన్ ఎక్స్ప్రెస్లో సమీక్షలు రాశారు. కొంతకాలం పాటు హిందూలో కూడా కుళ్ళాయుంచితి కోకదుట్టితి మహాకూర్పాసముం తొడిగితిన్ అని శ్రీనాథుడు అన్నాడు. మొవ్వకు సంబంధించినంతవరకు కృష్ణానది వరదగట్టు వేయకములు ఆ ప్రాంత పరిస్థితి ఎలా ఉండేదో వెల్స్ అనేటువంటి దొర నివేదిక చదివి నేను తెలుసుకొని ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళ పద్దులు, తాగులు చూసి పూర్వం పరిస్థితులు ఎలా ఉండేవో తెలిసాయి. 1611లో మచిలీపట్నంలో ఈస్ట్ ఇండియా కంపెనీ పెద్ద 20 ఏళ్ళు అక్కడి నుంచి వ్యాపారాలు చేశారు. గోల్కొండ మనుషులతో పడక అక్కడి నుంచి మద్రాసు వెళ్ళారు. లేకపోతే దక్షిణాదికి మచిలీపట్నమే ప్రధాన నగరం అయ్యేదేమో. మొవ్వలో పరిస్థితులు పూర్వం ఎలా ఉండేవో మొత్తానికి కొంత తెలిసింది. 1951లో మొక్కల మొదటిసారిగా క్షేత్రయ్య జయంతి జరిగిన ఆ ఊరిలో దాదాపు 100 ఏళ్ళు బతికిన ఒక పెద్ద మనిషితో మాట్లాడి ఆ ఊరు ఆయన చిన్నప్పుడు ఎలా ఉండేదో, ఎవరైనా నాట్యం చేసేవాడు వచ్చేవారేమో కనుక్కొని బొవ్వకు చెందిన వారు క్షేత్రయ్యని, ఆయన దర్శించిన క్షేత్రాలని దాదాపు అన్నీ చూశారు.
ఆయన గోల్కొండకు వచ్చి తులసి మూర్తితో వాదు దరచేట. అక్బర్ షా అనే వ్యక్తి తులసి మూర్తి. అక్బర్ హసన్ తానాషాకు గురువై షారాజ్ ఖట్టార్ కుమారుడు అక్బర్ షా ఆచార్య రాఘవన్ అతని గురించి రాశారు. మాకు నిజాం కాలేజీలో హరూన్ ఖాన్ షేర్వానీ అనే ప్రధాన అధ్యాపకుడు ఉంటే లెక్చరర్ ఉండేవారు. ఆయన కుల్బు షాహీద ఇతిహాసం ఇంగ్లీష్లో రాశారు. అక్బర్ షా ఏదో శృంగార మంజరి అనే కామ గ్రంథం వ్రాశాడని, అది ఇస్లాంకు విరుద్ధ రచనని వ్రాశారు. కొందరు పూర్వం నాట్యకర్తలను కలిశారు. క్షేత్రయ్య పదాలు ఎట్లా అభినయించాలో చూశారు. క్షేత్రయ్య వంశీయుడైన మొవ్వ వీరభద్రయ్య గారి ఆయన వయస్సు తగ్గించి క్షేత్రయ్య వేషం ధీరునామము వాడు వేస్తే సరిగ్గా క్షేత్రయ్య లాంటి వ్యక్తిగా రూపొందుతాడని నా ఊహ. నాకు క్షేత్రయ్య అనగానే ఏదేదో చెప్పబుద్ధిపడు. అతని పదాలలోని తెలుగు సజీవమైన తెలుగు, అందుకే నాకు ఇష్టం. ఇంతకు 1972-73 ప్రాంత క్షేత్రయ్య జయంతికి మొవ్వలో పలువురు బాలికలు పదాలు పాడారు. చిన్నపిల్లలు పాడితే ఏదైనా ముద్దు ముద్దుగానే, కానీ పదాలను చేతులతో విలంబనతో పాడ. అప్పుడు విలంబనలో పాడితే ఎవరు వింటారు? పైగా భావమేది? త్యాగరాజు తన కృతులు శాస్త్రీయంగా సంకీర్తనగా పాడు. అతనికి భక్తి, పైగా పొట్లకాయ కూర, తోటకూర ఇగురు, మజ్జిగ పులుసు, ఉస్తికాయ, కామంచికాయ ఉరుగులు, పల్చడి మజ్జిగ తప్ప వేరే తిండి ఎర్రగడ్డట. నిర్దోషకరమైన తిండి, రవ్వ శరీరం కడబరకు నిలిచి ఉన్నది. ఓడటానికి కూడా తగు తిండి ఆధారం కాదు. అలా ఏవేవో ఆలోచన కలుగుతూ ఏడాది జయంతి. ఆ ఏడాది జయంతి అధికార పురుషులలో ఎవరు పెద్దలు వచ్చారు, ఎవరు మిగిలారు అది ఏమో కానీ నటరాజ రామకృష్ణ ఒక్కడు మిగిలారు. వచ్చిన యాత్రికులలో అభినయం ఎదిగిన వాడున శ్రీమతి దుగ్గిరాల జగదాంబ అనే 75 ఏళ్ల విదుషీమడు. ఆమె భర్త పదవీ విరమణ చేసిన డిప్యూటీ కలెక్టర్. మరి ఆమె ఎన్నడూ 60 ఏళ్ల కింద వేదాంతం లక్ష్మీనారాయణ వద్ద అభినయం నేర్చింది. తర్వాత భర్త బదిలీ అయిన చోటల వెళుతూ అభినయం మర్చిపోయిందా ఏమో. నటరాజ రామకృష్ణ ఆమె భర్తను బతిమాలి ఆమె అభినయం చేయించటానికి ఒప్పించాడు. ఆనాడు అక్కడికి పూర్వం బళ్ళారి రాఘవతో ఆడవేషం వేసిన శాంత పెడతల నరసింహయ్య అనే సంగీత నటనా కుశలుడు. నాకు ఆయనకు చిత్తూరులో స్నేహం. ఆయన అభినయ కళ నాకు రాదు. నా పక్కన నరసింహయ్య ఉంటే ఆయనతో పాటు నేను సంతోషిస్తూ కూర్చోవాలి. కథాభినయంలో వాయిద్యాలను ఎలా వాయించాలో తెలిసిన కూచిపూడి వాద్య నిపుణులు కూడా అక్కడే ఆనాడు ఉన్నారు. నేను కన్నుల పండుగ చేసుకోవడానికి దేవుడు ఇన్ని అనుకూలాలు కల్పించాడని అనుకున్నా, సంతోషించాడు. మరి ప్రేక్షకులు కేవలం మొవ్వ జనమే, తగు సామాజికులైన ఆ క్షేత్రంలో నిబిడమై ఉన్న కళాభిజ్ఞత వాళ్ళందరినీ ఆవేశించి మంత్రముగ్ధుల్ని చేసి సంస్కారం ఉంటే అది అంతే. అది జగదాంబ వేదికలకి నటరాజ రామకృష్ణ ప్రారంభించాడు పాట. ముందటి వలె నాపై నెనరున్నదా స్వామి. క్షత్రియ సినిమాలో కూడా ఉంది. భైరవి రాగంలో ఆ కళ్ళలో ఆ పదమే కాలవచ్చింది. చౌకల్లో ఆ కళ్ళలోకి ఆ పదమే కాలవచ్చు. ఆ పైన ముచ్చటెలికలే నేలర ఎందుకు మొగమిచ్చుక వేపు మాటాడవేర మొగ గోపాల నా స్వామి. జగదంబ వేదనా భరిత ఆ దృక్కులను అంతా మందిని నోరు తెరచుకొని చూడసాగి. నాయిక ఖండిత, నాయకుడు ఉన్నట్టుండి వచ్చాడు. ఆమెకు దుఃఖం పొంగి పొరడు. నా పైన లోగడబలి నెనరు ఉన్నదా అని అడుగుదు. ఈ శబ్దం ఎవరు ఎంతగా భావస్ఫోరకమైందో, నెనరు శబ్దం ఎంతగా భావస్ఫోరకమైందో. త్యాగయ్య తాను రాముడిపై నెనరుంచినాను అన్న
అంటే ప్రేమ, అభిమానం, గౌరవం, ఆప్యాయత. అప్పటికి ఈ శబ్దాన్ని నల్గొండ జిల్లా పరుగులు ధారాళంగా వాడుతూ ఉండారు. నెనరు గల బిడ్డ పెళ్ళి ఆడవచ్చు, నెనరు గల బిడ్డ పెళ్ళి ఆడవచ్చు. జగదాంబ ఆపై హర్షం ప్రకటి ఎంతగా మోసం చేసి వెళ్ళిపోయిన మళ్ళీ వచ్చినట్టున్నాడే. హర్ష ప్రకటన తప్పు. మరి ఆ వచ్చిన వాడిని మళ్ళీ పోకుండా అట్టే పెట్టుకోవాలిగా. కొంచెం సరసం, కొంచెం హేళన. ఆహా, మళ్ళీ వచ్చావులేవాయ్. కొంచెం ఏమిటి, బాగానే గట్టితనంతో వాడిని పోకుండా పదిల పడాలి కదా. ధృతి. అతడు రాకపోవడం వింత, రావడము కూడా వింతే. ప్రతిభావం సరే, కానీ ఇంత జరిగిందా అనే విభ్రమం. తాను ఏం తప్పు చేశాను, ఎంత బాధ అనుభవించవలసి వచ్చింది, అంత వేదన, ఎంత గ్లాని. అట్లా ఆమె అనేక భావాలు ఒక పక్క పల్లవితోనే ప్రదర్శించింది. నాట్యానికి పైది అభినయం అందం. ఏది ఏమైంది, ఎంఏ ఏనట్లు, బిఏకి పైన ఎంఏ. ఒక కళాప్రియుడు ఇంతగా శబ్దతత్వం ఎరిగి ఉండాలా, ఇంతగా ఎరిగి ఆ విజ్ఞానాన్ని, ఆ కళాప్రియత ఎవరి ముందు చూపాలి. చేసేదానికి చూసేదానికి ఇద్దరికీ కళాజ్ఞానం సమతూకంలో ఉండాలిగా. ఆమె పల్లవిని అన్ని భావాలకు ఆలవాలంగా అభినయి చూపడానికి దాదాపు 40 నిమిషాలు పడి, ఆ 40 నిమిషాలు అక్కడి పక్షులు కూడా కూయలు, గ్రామ ప్రజలు అలానే నిలబడి చూశారు. ఆ దివ్య దృశ్యం ఎక్కడ ఆగిపోతుందో అన్న ఆదుర్ద. మిత్రుడు నరసింహయ్య సంతోషం పట్టలేక ఏడ్చేశారు. ఫోటోగ్రాఫర్ నా వద్ద మరిచి అయ్యంకి తాండవ కృష్ణ ఏదో ప్రత్యేక సంకలనంలో వేస్తారని తీసుకుని. అయ్యంకి తాండవ కృష్ణ మాకు బెదవాడ కాలేజీలో తెలుగులో చోట లావుగా ఉండేవాడు. ఆ పంచాకట్టు అభినయం నాట్యంలాగానే ఉండే. మా ఎక్స్ప్రెస్ ఫోటోగ్రాఫర్ మత్తెక్కిన వాడిలా అవసుడై కొన్ని ఫోటోలు తీశారు. జగదాంబ చిత్రం అభినయ సరస్వతి మూర్తిలాగా. నీకు ఎలా తెలుసు సరస్వతి మూర్తి అంటే అని అడగచ్చు. ఆ చిత్రం చూసి, ఆ దృశ్యాన్ని చూసిన వాణ్ణి కాబట్టి అదే సరస్వతి మూర్తి అని నా మనసుకు నేను చెప్పుకున్నా. పత్రికా రచయితకు ఒక్కొక్కప్పుడు ఈ సృష్టి వైభవాన్ని తిలకించే అవకాశం కలుగు. మమ్మల్ని చూసి ఎవరు అసూయ పడక్కల. ఎందుకంటే అంతగా తాదాత్మ్య స్థితిని అనుభవించవలసిన వాడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని దాన్ని వర్ణిస్తూ రాయాల్సిన బాధ్యత అలా ఉంటుంది. మనస్సుకి పైకి తన్నుతూ ఉంటే ఒళ్ళు మరిచి ఎలా అనుభవిస్తాడు. కానీ మేము అనుభవిస్తాము, రచయితలం కనుక, మేము విలేకరులు కనుక.
గురు భక్తి ఇవాటి చివరిది. ఆయన అసలు పేరు కానుమోడు త్రివిక్రమరావు కేటీ రామ. ఆయన పాండిత్యాన్ని గురించి ఆయన సోదరు మెదవాడలో ఏదో ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయుడు రాజశేఖరన్ చెప్పగా ఒకప్పుడు విని, ఆ తర్వాత కుర్తాళం పీఠాధిపతి మౌనస్వామి మరణించారని సిద్ధి పొందారని విని, పీఠాధిపతికి నిర్ణయించిన యోగ్యతలలో ఒకటి అతడు విధిగా నియోగి బ్రాహ్మణుడై ఉండాలి, 60 ఏళ్ళు ఉండాలి, సంస్కృతం రావాలి, ఇలా ఎన్నో నిబంధనలు. అన్ని యోగ్యతలు ఉన్న వ్యక్తి కేటీ రామారావు గారిని నిర్ణయి ఆయనకు పీఠాధిపతిని చేసి, పీఠాధిపతిగా ఆయన ధరించిన పేరు విమలానంద స్వామి. ఆయన విశ్వనాథ వీళ్ళందరికీ గురువే. ఒకసారి సంయుక్త మద్రాసు రాష్ట్ర గవర్నర్ భావనగరం మహారాజు గుంటూరు జిల్లాలో పర్యటనకు వచ్చి రిపోర్టింగ్ కోసం వెళ్ళి 1951 అప్పుడు జిల్లా కలెక్టర్ నిడుమోలు కనక సుందర్ నాలాంటి వాళ్ళందరికీ ఆదర్శ వ్యక్తిగా ఒక సింహాసనమైన ఉండదగు వ్యక్తి, కానీ కలెక్టర్ అయ్యారు. పాపం తర్వాత కాలంలో అకాల మరణం పాలు. ఇంతకు ఆయనతో కించిత్ పరిచయం వల్ల ఆయన నివాసంలో విమలానంద స్వామిని కలిశారు. నాకు స్వాముల వాళ్ళంటే ఏమాత్రం ఇష్టం. యోగి అనే ఆదర్శ స్థితిని భోగంతో కలుషం చేసేవాళ్ళు స్వాముల వారులని నా నమ్మకం. స్వాముల వారు భోగులుగా ఉండొచ్చు. యతి నియమాలతో ఏముందో జ్ఞాపకలు అవధూత గీతలో అలాంటి గ్రంథాలు చదవటం ప్రమాదం. చదివిన వాళ్ళందరికీ యతి మర్యాదలు తెలిస్తే ప్రమాదమేగా. అదో గొడవ. నేను విమలానందను సందర్శి యతి మర్యాదల మాట అటుంచని. ఆయన నిజంగా తెలుగు అవతారం దొరకాలే, కానీ అటువంటి వ్యక్తి గురువైతే అదృష్టం. ఈ భారతదేశం పైన ముస్లింల దండయాత్ర చేసి తమ ఆలోచన సరళి కొంత మన పైన వదిలేశారు. అదే మతాతీత ఆలోచన అయి ఆ పైన బ్రిటిష్ వాళ్ళు వచ్చిబడి వాళ్ళ సంస్కారం మనకి మడి అయ్యింది. ఆ 2 ప్రభావాలు విమలానందపై పడలేదు. అంటే నేడు నేరం నాకు తెలుసు, కానీ నాకు నచ్చిన వారిని గురించి విమలానంద వరకు వెళ్ళామా అంటే ఆ తర్వాత ఈ భారతీయ దీనులు ఎంతెంతగా దిగజారుతూ వచ్చారో తెలుసుకోవచ్చుగా. భారతీయుల మాట అలా ఉంచి మన తెలుగు వాళ్ళు ఎప్పటికప్పుడు ఏదో ఒక ప్రభావానికి ప్రచారాన్ని ఎట్లా దాసోహం అవుతూ వచ్చారో కూడా తప్పక తెలుసుకో. ప్రస్తుతం మనం 500-600 తెలుగు శబ్దాలలో వచ్చే 10 ఏళ్ళు గడపో. అదే మానసిక స్థితిలో చేరుకున్న. ఇంతకు విమలానంద మనం ఎవరిని దేశించకుండా అతిశయం గలవారమైన తెలుగు భారతీయులుగా బతికే దోవ చూపట్టగలడని నాకు తెలుసు. అలా అవలీలగా తెలుగు మాట్లాడిన వాళ్ళు నేను ఆ తర్వాత ఎవరిని చూడను. నాకు ఆయన గురించి అంతకంటే తెలియదు కూడా. కానీ కొంతకాలానికి ఎవరో చెప్పగా విని ఆవరణలో ఒక్కొక్కసారి 40 రోజుల చొప్పున ఉపన్యాసాలు ఇచ్చేవారు. ఆయన ప్రసంగాలలో సాక్షాత్కరించే తర్కం, తెలుగు సంస్కృత భాషల సొంపులు, విజ్ఞాన అంశాలు వినటానికి తన విద్యార్థులందరి చిట్టుగూడూరు పాఠశాల ప్రధానాచార్యుడు ఎస్టీజీ వరదాచార్యులు గారు పంపేవాడు. రామారావు గారి గురువుల తిరుపతి వెంకట
చెల్లపల్లి వెంకట శాస్త్రి గారి రామారావు పట్ల చాలా అభిమానం ఉండే. ఒకసారి రామారావు గారు ఉపన్యసించిన తరువాత బెదవాడలో పాటిబండ అప్పారావు గారింట్లో విమలానంద గారు అంటే రామారావు గారని చెప్పాక మకాన్ చేసి ఒక కుర్చీలో కూర్చొని ఉన్న ఆ సమయంలో అక్కడికి వెంకట శాస్త్రి గారు వచ్చారు. వెంకట శాస్త్రి గారిని చూసి విమలానంద లేచి నిలబడ్డాడు. నిలబడి ఏం చేయదలుచుకున్నాడు? నమస్కరించి ఊరుకునేవాడు, పాదాభివందనం చేసేవాడు. కానీ శాస్త్రి గారు కూర్చోండిని ఆదేశి తానే ఆయనకు ప్రదక్షిణం చేసి పాదాభివందనం చేశారు. విమలానందుడు తన గురువు తనకు పాదాభివందనం చేయటం భరించలేక ఏడవటం ప్రారంభించి ఒకప్పుడు రఘుపతి వెంకటరత్న నాయుడు తన శిష్యుడైన వేమూరి రామకృష్ణారావు సన్మానం చేసి గురువు తనకు ఇంత సేవ చేస్తున్నందుకు రామకృష్ణారావు కన్నీరు పెట్టి వాళ్ళ మర్యాద నేటికి భిన్నం. వెంకట శాస్త్రి గారు కూడా ఉద్వేగం అక్కడి నుంచి వెళ్ళిపోయారు. విమలానందుడు సన్యాసి కదా, అందువల్ల శాస్త్రి గారు పాదాభివందనం చేశారు. ఇంతకు అటువంటి విమలానంద స్వామి విశ్వనాథ సత్యనారాయణ ఆయన పూర్వం గురుదక్షిణ తప్పనిసరి అని కథలు. కానీ మంచి గురువులంతా శిష్య దక్షిణ ఇచ్చుకున్నవారు. విమలానందుడు కూడా శిష్య దక్షిణ ఇచ్చుకుని తన శిష్యుడైన సత్యనారాయణ తీసుకొని ఇదిగో మీ శిష్యుడు అని చెల్లపిల్ల వెంకట శాస్త్రి గారి అప్పగింతపించారు. రామారావు గారికి విమలానందుడికి త్యాగమే భోగం. కానీ విశ్వనాథ సత్యనారాయణ మాత్రం గురుద్వయ భక్తిని సుష్టుగా పాటి గురువును పరమ గురువులు ఇద్దరినీ దైవ సమానులుగా చూసుకున్నారు. వీళ్ళు మార్పులు ఇచ్చే గురువులు కాదు, చండా మార్పులు కాదు. వాళ్ళ ప్రభావం విశ్వనాథ పైన అఖండ భూమిపైన సూర్యచంద్రుల కాంతిలాగా. ఆ విధంగా విశ్వనాథ కంటే అదృష్టవంతుడు నేను ఎక్కడ కలపడలా. ఆ ఇద్దరు గురువులు కలిసి విశ్వనాథ సాహితీ వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దారు. అలా విశ్వనాథను చూస్తే ఇద్దరు మహాపురుషులను చూసినంత ఆనందం, గౌరవం గొప్ప. గురువుల పేరిట ఎంత గర్వపడ్డాడు విశ్వనాథ. అలా నందయ్యకు తిక్కనకు లేదు ఆ భోగం. అస్మాదృశుండు కవితాస్వాదన వెంకస్వామికున్నట్టుగా నాలాంటి శిష్యుడు మా తిరుపతి వెంకటేశ్వర కవులకు వెంకట శాస్త్రి గారికి దొరికినట్టు నన్నయ్య కానీ తిక్కరకు కానీ దొరకలేదు. ఆ భాగ్యం నాకు అబ్బింది. అలా నన్నయ్యకు లేదు, తిక్కనకు లేదు. అస్మాదృశుండు అలహు స్వాదు రసావతార ధిషణాంకార బ్రాహ్మీమయము శిష్యుడు అయినాడు అన్నట్టిది చెల్లపిల్ల స్వామికున్నట్లుగానని కల్పవృక్షంలో రాస్తారు. అది చెల్లపిల్ల శాస్త్రి గారికి కలిగిన అటువంటి సాత్వికాహంకార ప్రకటన తరువాత తనతో జంట కవిత్వం చెప్పిన కలకండ అచ్చులుగా భాషలు తెచ్చేవాడు కొడాలి ఆంజనేయుడు ఎంత ప్రశస్తిని ప్రత్యేకించాడు. ఆయన మహాత్ముని అసిరేని సేవ బడిపోయను అన్నాడు. మహాత్ముని సేవ అంటే కత్తిలేని సేవ కదా. అందుక అసి అంటే కత్తి కనుక అంతవరకు బాడు తన గురువు కోసం ప్రత్యేకంగా గౌరవాన్ని కళకు ప్రకటించుక తన రామాయణ కల్పవృక్ష కవిత్వాన్ని ఎవరు వెచ్చినా మెచ్చకబై తన ఇరవేల్పైన విశ్వేశ్వరు తన గురువైన విమలానందుడు మెచ్చితే చదువు అన్న. గురువు పట్ల అంతటి ఆసక్తి ఉండటం, భక్తి ఉండటం, తాను చెప్పే పాఠాలు కూడా గురువులాగా బోధించారు. విశ్వనాథ స్వగ్రామం నందమూరు గ్రామంలో ఎందరు ప్రతిభావంతులు పుట్టారు నాకు తెలియదు. కానీ తెలిసినంతవరకు గోడవల్లి రామబ్రహ్మ, విశ్వనాథ సత్యనారాయణ ఆ ఊరి వారికి ఆ ఇరువురు ప్రాంతిభావంతులకు జ్ఞాపకాలలో మెరుగుతూనే ఉంటారనే ఉంది. ప్రతిభ ఉన్నవాడు నందమూరు లాంటి గ్రామంలో పుట్టడం మంచి. ఒకనాడు రామాయణ కవి విశ్వనాథుడు
అక్కడి వారు చాలా గొప్పగా సత్కారం ఒక చిన్న లారీ మొత్తం బహుకృతులు, లారీ నిండా బహుమానం. విశ్వనాథ ఒక కారులో గదవాడకొస్తారు. రామవరపాడు దగ్గర ఒక తోటలో శ్రావ్యమైన భజన గానం వినబడి కాలా ఒక శాలువ, ఒక 116 2 పళ్ళు పట్టుకొని లోపలికి వెళ్ళి అక్కడ మందిరం వద్ద భజన పడుతున్నటువంటి నడుపుతుంట ఒక కుర్రాన్ని చూశారు. వాడి చేతిలో శాలువ 116 పళ్ళు పెట్టి వాడు ఒక దండం పెట్టి, సత్యనారాయణ గారు రాముణ్ణి తలచుకోవటానికి ఈ 116 శాలువ దేనికండి అని పళ్ళు మిగిల్చుకొని మిగతావి ఇచ్చేశారు. భజన కొనసాగించారు. సత్యనారాయణకు ఏడుపు వచ్చేసి తాను రాముడి తలుచుకున్నందుకే కదా పెద్ద సన్మానం పొందాడు. దాన్ని ఈ కుర్రవాడు ఇంతగా ఆక్షేపించాడేమి, తనలో ఏం లోపం వచ్చింది? వారం రోజులు తలుచుకొని ఏడ్చాను. ఆయనే నాకు నేను ఆయన ఏడుపు 3వ రోజున వెళ్ళి పలకరించాను. మాట్లాడలేకపోయాను. ఇది విశ్వనాథలో గొప్ప. తన తప్పును గ్రహించుకొని దిద్దుకొని వీలు లేకపోతే కన్నీటితో కడుక్కోగ. ఏడ్చినా వదలిపోని తప్పులు ఉంటే ఏం చేయాలి? అది ఆయనకే తెలుసు. ఆయన నిష్కృతి. రేపు లాభ నష్టాలు